तेलंगाना प्रदेश कांग्रेस कमेटी के सदर और रुकन पार्लियामेंट रेवंत रेड्डी ने चीफ मिनिस्टर के चंद्रशेखर राव पर दलित बंधु स्कीम को सियासी हथियार के तौर पर इस्तेमाल करने का इल्जाम आयद किया। आदिलाबाद के गांव इंद्रवली में दलित ट्राइबल डंडोरा प्रोग्राम से खिताब करते हुए उन्होंने कहा कि हुजूराबाद के ज़िमनी चुनाव को सामने रखते हुए टीआरएस हुकूमत ने इस स्कीम का ऐलान किया है, जो इंतखाबात के बाद खत्म हो जाएगी। इस प्रोग्राम में हजारों लोग शरीक थे। कांग्रेस ने इसे अपनी ताकत के मुजाहरे के लिए मुनक़िद किया था। संगारेड्डी के रुकन असम्बली व कारगुजा सदर प्रदेश कांग्रेस कमेटी जग्गा रेड्डी नासाजी मिजाज की बिना इस प्रोग्राम में शरीक नहीं हो सके। हालांकि उस प्रोग्राम के मोहरिक थे। रेवंत रेड्डी के अलावा कांग्रेस के कई सीनियर कायदीन ने भी इस प्रोग्राम से खिताब किया। इवाళ కాసిం రిజ్వీ ప్రభాకర్ రావు కేసీఆర్ రాజ్యాన్ని నువ్వు కాపాడతావా అని నేను అడుగుతున్నా। నేను ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్న ప్రభాకర్ రావు గారికి గుర్తుపెట్టుకో, నువ్వు అనుకుంటున్నావేమో నేను రిటైర్ అయిపోయినా అమెరికాకు పారిపోతా అని ఇంటర్నేషనల్ రెడ్ కార్నర్ వారెంట్ ఇప్పించి అమెరికాలో ఉన్న చంద్రమండలంలో ఉన్న నిన్ను రప్పిస్తా, ఈ ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం సాక్షిగా మోకాళ్ళ మీద కూర్చోబెడతా నిన్ను। మా కార్యకర్తల్ని కష్టపెడితే, మా కార్యకర్తల మీద అక్రమ కేసులు పెడితే నిన్నటి వరకు ఒక లెక్క, ఇయాల నుంచి ఇంకొక లెక్క, లెక్కకు లెక్క, దెబ్బకు దెబ్బ, ఒక్కడికి 100, ఒక్కడికి 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 100 పెడతా బిడ్డ। మీకు మీరు అనుకుంటురేమో మీ కేసీఆర్ ను బొంద పెడతా, ఇక్కడి నుంచే చెప్తున్నా। మీరు అనుకుంటుండొచ్చు రజాకర్లలాగా కాకి డ్రెస్సులు వేసుకున్న కొంతమంది కేసీఆర్ ను కాపాడతారేమో అని। నేను ఈ వేదిక మీద నుంచి చెప్తున్నా, నువ్వు ఫామ్ హౌస్ లో బండినా ప్రగతి భవన్ లో బండినా గోడలు బద్దలు కొట్టి నిన్ను చెర్లపల్లి జైల్లో ఇక 20 నెలల్లో నీకు ఫామ్ హౌస్ లో పడుకునే అవకాశం, ఆ తర్వాత చెర్లపల్లి జైల్లో సేద తీరాల్సి వస్తుంది కేసీఆర్, గుర్తుపెట్టుకో। నువ్వు నీ కుటుంబం చేస్తున్న అరాచకాలు, రాచరికపు పోకడులు, అవినీతి, అక్రమాలు, దోపిడీ, అక్రమ కేసులు, పార్టీ ఫిరాయింపులు, పక్కోల ఆస్తులు గుంజుకోవడం అన్ని లెక్క రాస్తున్నాం, డైరీలో నోట్ చేస్తున్నాం। అసలుకు మిత్తితో సహా బరాబర్ తిరిగి మిత్తితో చెల్లిస్తాం। ఈ వేదిక మీద నుంచి 2 తీర్మానాలు చేయడానికి వేదిక మీద ఉన్న పెద్దల్ని, వేదిక కింద ఉండి కాంగ్రెస్ జెండాను భుజాలు కాయలు కాసేలా మోసి చివరికి శ్వాస ఇవ్వాలంటే శ్వాసనైనా ఇచ్చిండ్రు కానీ కాంగ్రెస్ జెండాను వదలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కూడా నేను ఇక్కడి నుంచి ఒక మాట చెప్తున్నా। రేపు రాబోయే సోనియమ్మ రాజ్యంలో అత్యధిక ప్రాధాన్యత గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో ప్రజల కష్టాలలో